ఎయిర్పోర్ట్ పరిసరాలపై కేంద్రం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. విమానాల భద్రతకు సంబంధించి ఈ కీలక నిర్ణయం ఎంతగానో ఉపయోగపడబోతోంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదం తరువాత బిగ్ అలర్ట్ ఇది. ఎయిర్పోర్ట్ సమీపంలో ఉన్న భవనాలు, చెట్ల మీద ప్రధానంగా ఫోకస్ పెడుతోంది కేంద్రం. విమానయానానికి అడ్డంకిగా ఉంటే వెంటనే వాటిని తొలగించాలని ఆదేశాలిచ్చింది. నోటీస్ వచ్చిన 60 రోజుల్లోపు భవనాల యజమానులు ఆ భవనాల ఎత్తును తగ్గించాలని, ఏవైనా అభ్యంతరాలుంటే 18 రోజుల్లోగా లిఖిత పూర్వకంగా సమాచారం ఇవ్వాలని కోరింది. నోటీస్ ఇచ్చిన తరువాత కూడా చర్యలు తీసుకోకపోతే సివిల్ ఏవియేషన్ డైరెక్టరేట్ ఆ భవనాలు కూల్ చేస్తుంది అని కూడా చెప్పింది కేంద్రం. ఉదాహరణకి తిరువనంతపురం ఎయిర్పోర్ట్ అథారిటీ 600 మందికి ఈ నోటీసులు జారీ చేసింది. ఎయిర్పోర్ట్ సమీపంలో ఉన్న హోర్డింగ్స్ తొలగించాలని, అలాగే భారీ వృక్షాల్ని కూడా కొట్టేయాలని కోరింది. లైట్నింగ్ కండక్టర్, యాంటెన్నా లాంటివి కూడా ఉంటే అవి కూడా తీసేయాలంటూ ఆదేశించింది. అధికారులే స్వయంగా రంగంలోకి దిగి 141 నిర్మాణాల్ని తొలగించారు. ఎయిర్పోర్ట్ పరిసరాల్లో నిబంధనలకు మించి ఎక్కువ ఎత్తులో నిర్మించిన భవనాల్ని కూడా గుర్తించి వాటికి కూడా నోటీసులు ఇవ్వబోతున్నారు. దేశవ్యాప్తంగా అన్ని చోట్ల వెంటనే ఈ యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టారు.